నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాజశ్యామల యాగానికి అంటే కూర్చున్నారా, అంటే అమ్మవారిని నమ్ముకున్నారా? సో ఆ పోలింగ్ ముందు రోజు అయితే పూర్ణాహుతి ఇచ్చారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఈ పూజ ఫలితం మరి తనని గట్టెక్కిస్తుందా, మరి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజశ్యామల యాగం చేశారు, 41 days అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. పోలింగ్ ముందు రోజు పూర్ణాహుతి చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు చూస్తేనేమో తను ఏమంటారు లండన్కి వెళ్తున్నారు రేపు 17th. మరి ఎలాంటి ఫలితం ఇస్తుందంటారు? నిజంగా గట్టెక్కే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఒకటేంటంటే మూఢనమ్మకాల, లేకపోతే నమ్మకాల, విశ్వాసాల, ధర్మాల ఆ విధంగా చేయటం అనేది కనుక చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి అది మూఢనమ్మకం అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి కారణం ఏంటంటే ఆయన బేసికల్గా క్రిస్టియన్. అవును సార్. ఆ క్రిస్టియన్ సూక్తులు లేదంటే క్రిస్టియన్కి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ఆయన నమ్ముతారు. సో ఆయనకే దాని మీద విశ్వాసం ఉండదు. అందుకే ఆయన స్పీచ్లో మొత్తం కనుక అబ్జర్వ్ చేస్తే తన మేనిఫెస్టో ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత అంటారు. అంటే లాస్ట్లో చెప్తాడు భగవద్గీతని. తన ప్రయారిటీ ఆ విధంగా ఉంటుంది. సో కానీ జగన్మోహన్ రెడ్డి రాజశ్యామల యాగం చేశారు అని అంటేనే అది విశ్వాసంతో చేసింది కాదు, నమ్మకంతో చేసింది కాదు, సాంప్రదాయం ప్రకారం, ధర్మం ప్రకారం చేసింది కాదు, కేవలం మూఢనమ్మకంతో చేసింది ఆయన. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి. అదే హిందూ అనుకో, దాని పద్ధతులు వేరే ఉంటాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ మనకి అయోధ్యలో రామ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఎలా చేశారు? ఎన్ని రోజులు అనుష్ఠానం చేశాడు ఆయన? అంటే ఓన్లీ కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగి చాలా నిష్ఠగా ఉండి చేశారు. ఆల్మోస్ట్ 1 week ఆయన నిష్ఠగా ఉండి దాని నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పాటించి ఆ తర్వాత ఆయన అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠకి వెళ్ళారు. అది పద్ధతి. ఇక్కడ కూడా రాజశ్యామల యాగం చేయిస్తున్నారు అని అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, ధర్మాలు ఉంటాయి, వాటిని పాటించారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, రాజశ్యామల యాగం చేయించారు. రాజశ్యామల యాగం చేసినప్పుడు సతీ సమేతంగా ఆ డ్రెస్ కోడ్ కూడా ఏ విధంగా ఉందో ఆ పూర్ణాహుతిలో పాల్గొన్నప్పుడు మనం చూసాం. ఇప్పుడు 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్ళీ ఆయన కూడా రాజశ్యామల యాగం చేశారు. కానీ ఆయన కొన్ని నియమాలను స్కిప్ అయిపోయి తిరుమల తిరుపతి దేవస్థానానికి తలనీలాలు ఇచ్చినటువంటి సతీమణి ఒక్కటే వెళ్ళారు తలనీలాలు ఇవ్వటానికి. అక్కడికి సతీ సమేతంగా వెళ్ళాల, ఆయన సతీ సమేతంగా వెళ్ళాల, ఆవిడ ఒక్కటే వెళ్ళొచ్చారు. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అది తీసుకొని వాళ్ళు ఇస్తారు, తీసుకెళ్ళి. అలాగే ఎక్కడ చిన్న లోపం జరిగినా అది లాభం కంటే నష్టం ఎక్కువ చేకూరుస్తుంది అనేది ఆ వేదాలు, గ్రంథాలు, లేదంటే ఆ మంత్రాలు, వాటిని నమ్మే వాళ్ళు చెప్పేటువంటి మాట, ఆధ్యాత్మికవేత్తలు కొంతమంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో తీసుకుంటే అప్పుడు కేసీఆర్ రాజశ్యామల యాగం చేసి అధికారంలోకి 2వసారి వచ్చాడు కాబట్టి అదే మూఢనమ్మకంతో 2019లో రాజశ్యామల యాగం చేశాడు. ఈయన కూడా ఎక్కడ చేశాడు? విశాఖ పీఠాధిపతి స్వరూపానంద దగ్గర చేశారు రాజశ్యామల యాగం, రాజశ్యామల సంబంధించిన పూజలు. అక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చారు. సరే, ఆయన రాజశ్యామల యాగం అక్కడ చేశారు, దానికి ఏదో పద్ధతులు ఉన్నాయి, అది వాళ్ళకి తెలుసు మనకన్నా కూడా. సరే, ఎట్టకేలకు 2019లో అయితే అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ 2వసారి రావాలి అని అంటే రాజశ్యామల యాగం మాత్రమే అని చెప్పి మూఢనమ్మకంతో చేశారు. అయితే ఈసారి ఏం చేశాడు? రాజశ్యామల యాగం ఎక్కడ చేసినా ఒకటే కదా, అక్కడ పీఠంలో చేసినా ఒకటే, ఇంట్లో చేసినా ఒకటే కదా అని చెప్పి ఇంట్లో చేయించారు. ఈసారి తాడేపల్లిలో ఉండేటువంటి ఇంట్లో చేయించారు. ఇంట్లో చేయించి దాదాపు 40 రోజుల పాటు చేయించారు. 41వ రోజు పూర్ణాహుతి చేసినట్టున్నారు. ఆ పూర్ణాహుతిలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పక్కన సతీమణి లేదు, ఒక జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నాడు పూర్ణాహుతిలో. 2019 ఎన్నికలకు ముందు
రాజశ్యామల యాగం చేసినటువంటి నియమాలు, పద్ధతులు, ధర్మాలు, పాటించిన ధర్మాలు వేరేగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఆయన రాజశ్యామల యాగం చేయించినటువంటి తీరు ఇవన్నీ కూడా వేరేగా ఉన్నాయి. అంటే అది ఒక మూఢనమ్మకంగా మాత్రమే ఆయన నమ్ముతున్నాడని చెప్పి మనం భావించాలి. దానికి ఒక నియమాలు, నిబంధనలు, ధర్మాలు ఇవన్నీ ఉంటాయి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ఆయన ఇంట్లోనే తాడేపల్లిలోనే రాజశ్యామల యాగం చేశారు. అసలు తాడేపల్లిలో ఉన్నంతకాలం నీకు బాగున్నదని చెప్పి స్వరూపానందేంద్ర విశాఖపేట చెప్పినట్టు అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అందుకే ఆయన మాటిని రిషికొండకు పోయి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టించుకున్నాడు. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తాడు. రెండోసారి అధికారం రాగానే వైజాగ్ నుంచి నేను ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. చెప్పిన తర్వాత రిషికొండ భవనాలు విలాసవంతంగా 500 కోట్లతో కట్టించుకున్న తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేశారు అక్కడ. ఆ సందర్భంగా కేఏ పాల్ కూడా రకరకాలు చెప్పాడు. ఆడేదో బలి పూజలు చేశారు అనేది కూడా ఆయన చేసినటువంటి ఆరోపణ. ఇక్కడ తెలంగాణ సెక్రటరియట్, అసెంబ్లీ కాదు సెక్రటరియట్, తెలంగాణ సెక్రటరియట్ మొత్తం కట్టేదానికి 900 కోట్లు అయింది. ఒక్క జగన్మోహన్ రెడ్డి నివాసం కోసం వైజాగ్లో రిషికొండ మీద విలాసవంతం భవనం గడుచుకుని 500 కోట్లు అయింది. అంటే తెలంగాణ కంటే రెవెన్యూ ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రం అనేది మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి తెలంగాణలోనే సచివాలయం కట్టుకోవడానికి 900 కోట్లు అయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి విడిది నివాసం కోసం 500 కోట్లు ఖర్చు పెట్టారంటే ఎవరిది విలాసవంతమైనటువంటి ఆలోచన? ఇక్కడేమో సచివాలయానికి మొత్తానికి 900 కోట్లు అయింది. అక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి విడిది కోసం కట్టినటువంటి విలాసవంతమైన భవనం 500 కోట్లు అయింది. అంటే ఇంకొక 500 కోట్లు వేసుకుంటే అక్కడ సచివాలయం వచ్చిండేది ఈ లెక్కన, అంటే తెలంగాణ లెక్కన వేసుకుంటే, అంతే కదా. సో అంటే విలాసవంతమైన భవనాన్ని కట్టించుకొని అక్కడ మళ్ళీ కొన్ని పూజలు చేయించారు. మళ్ళీ అక్కడ పూజలు చేయించిన తర్వాత కలిసి రావట్లేదు అని చెప్పి మళ్ళీ తాడేపల్లిలో రాజశ్యామల యాగం చేసి తాడేపల్లిలో మళ్ళీ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించారు. సో ఇన్ని పూజలు చేస్తున్నారు. పూజలు చేయించడానికి నీకు ముందు నమ్మకం అయితే ఉండాలి కదా, పోనీ గౌరవం ఉండాలి కదా దాని మీద, పోనీ దాని మీద నీకు ధర్మాలు తెలిసి ఉండాలి కదా. ఇవేమీ లేకుండా కేవలం రాజశ్యామల యాగం చేస్తే నేను సీఎం అయిపోతాను ఇంకోసారి అని చెప్పి మూఢనమ్మకంతో ఆయన రాజశ్యామల యాగం చేయించి పూర్ణాహుతిలో పాల్గొన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. సతీ సమేతంగా కాకుండా సింగిల్గా ఆయన పార్టిసిపేట్ చేశాడు కాబట్టి. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణ వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పాడు, మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నాడు కేసీఆర్ అటు ప్రజల్లో అలాగే వాళ్ళ స్నేహితులకు అందరికీ అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్. అది ప్రమాదకరం సమాజానికి అని కూడా చెప్పాడు ఆయన. సో గురువు ఇక్కడ రాజశ్యామల యాగం చేశాడు కాబట్టి శిష్యుడు కూడా అక్కడ రాజశ్యామల యాగం చేశాడు. కాదు గురువు మూడోసారి రావడానికి రాజశ్యామల యాగం చేశాడు, రెండోసారి రావడానికి కూడా చేశాడు, మొదటిసారి రావడానికి కూడా చేశాడు, 2 సార్లు సక్సెస్ అయ్యాడు, తర్వాత చతికిల పడ్డాడు. మామూలు చతికిల పడ్డ కేసీఆర్. అందుకే రివర్స్ అయితే అది ఏ స్థాయిలో పతనావస్థకు తీసుకెళ్తుందో మనం చెప్పలేము. కేసీఆర్ లాంటి వాడే ఇప్పుడు ఏం చేయాలనేటువంటి సందిగ్ధతలో పడిపోయాడు. కొంత ధర్మాలు తెలిసినవాడు, కానీ ఏమీ తెలియనట్టు జగన్మోహన్ రెడ్డి మూఢనమ్మకంతో ఆ పూజ చేసిన ఆయన రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటాడో మనం చూడొచ్చు అనేది కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు చెప్పేటువంటి మాట. అంటే ఏదైతే మనం పూజలు చేస్తారో అది రకరకాలు ఉంటాయి. వాటిలో రాజశ్యామలు అనుకో, లేదంటే వారాహి అనుకో, లేదంటే క్షుద్ర పూజలు అనుకో, రకరకాలు చెప్తూ ఉంటారు. ఏం చేసినా వాటి మీద నమ్మకం, వాటి మీద పట్టు ఉంటేనే చేయాలి, లేదా నీ గ్రహస్థితి బాగుంటున్నప్పుడే చేయాలి. అలా కాకుండా నీ గ్రహాలను మార్చేస్తానని చెప్పి పూజలు చేస్తే ఉన్నటి గ్రహాలు పోతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బహుశా అదే అవుతుందేమో. సతీ సమేతంగా పూర్ణాహుతిలో పాల్గొనాల్సినటువంటి ధర్మం ఉంది వేదాల్లో, పురాణాల్లో. అలాంటిది రాజశ్యామల యాగం చేసి సింగిల్గా వెళ్ళి పూర్ణాహుతిలో వెళ్ళామంటే అది పాజిటివ్ ఫలితాన్ని ఎలా ఇస్తుంది అనేది ఆధ్యాత్మికవేత్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ పూజలు చేసినందువల్ల అనేటువంటి ఒక అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది.
జూన్ 4వ తారీఖున ఈ ఫలితాలు రాబోతున్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.